నమస్కారం ఇదే సంగతికి స్వాగతం. భాగ్యనగరం దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటి. దాదాపుగా కోటి జనాభా, ఏడాదికి దాదాపుగా 40,000 కోట్ల రూపాయల ఆదాయం. ఆస్తి పన్ను వసూళ్లలో దేశంలోనే ఆదర్శ నగరం. ఐటీ రంగానికి తలమానికగా దూసుకుపోతున్న జంట నగరాలు చిన్న గాలివానకే వణికే పరిస్థితి. ఎందుకీ దుస్థితి? లోపమెక్కడా? భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? ఇప్పుడు ప్రభుత్వంతో పాటు ప్రజలను ఇది ఆలోచింపజేస్తోంది. చిన్న గాలివానికే చిగురుటాకులా వణికిన జంట నగరాలకు మరికొంచెం పెద్ద ముప్పు ఎదురైతే ఎదుర్కోవడం ఎలా? కొద్దిపాటి గాలివానకు వందల సంఖ్యలో వాహనాలు, ప్రజల ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టమూ సంభవించింది. లక్షల మంది ప్రజలు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయారు. సగానికి పైగా నగరం చాలాసేపు అంధకారంలో నెలకొంది. పూర్తి స్థాయిలో విద్యుత్, తాగునీరు పునరుద్ధరణకు కనీసం వారం రోజులు పట్టేలా ఉంది. రోడ్లపై పేకమేళల్లా కూలిన చెట్లు, హోర్డింగులు తొలగించడం బల్దియా సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఇవన్నీ చూస్తే జంట నగరాలు ప్రకృతి విపత్తులకు ఏ మేరకు తట్టుకుంటాయి అనేదే అందరి ప్రశ్న. సురక్ష నగరంగా చెప్పుకునే హైదరాబాదును చిన్న గాలివాన చిగురుటాకులా వణికించింది. గాలి వర్షమంటేనే భయపడేట్లు చేసింది. నగరవాసుల్ని అతలాకుతలం చేసింది. భారీ వేగంతో వీచిన ఈదురుగాలులతో చెట్లు, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. జనం బెంబేలెత్తారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన సమయంలో ఉరుములు, మెరుపులు, గాలులు, వర్షం సృష్టించిన అల్లకల్లోలంతో వణికిపోయారు. ఇళ్లపై ఉన్న సింటెక్స్ ట్యాంకులు సైతం బెలూన్లలా గాలిలో ఎగిరిపడ్డాయి. హోర్డింగులు కూలిన చోట్ల వాహనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. చెట్లు ఎక్కడబడితే అక్కడ కోకటి వేళ్లతో కూలడంతో రహదారులు మూసుకుపోయాయి. ఈ పరిణామాలతో తాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులు వర్షం వస్తే సంతోషించాల్సింది పోయి నిన్నటి బీభత్సంతో భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించక చిమ్మ చీకటిలో ఉండిపోయారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. తాగునీరైనా సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదన్న స్థాయిలో హైదరాబాద్ నగరంపై ప్రకృతి ప్రకోపించింది. మామూలుగానే హైదరాబాద్లో వర్షం పడిందంటే గతంలో రోడ్లపై నీళ్లు ఎక్కడెక్కడ నిలిచిపోతాయి, ట్రాఫిక్ ఆగిపోతుంది. శుక్రవారం బీభత్సంతో ఆ పరిస్థితుల కంటే కూడా ఎక్కువ భయం గొలిపే పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రం హైదరాబాద్లో గాలివాన సృష్టించిన దుమారం కేవలం 19 నిమిషాలు. అది కూడా సాయంత్రం 4 గంటల 56 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకే.
కానీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. వర్షం 1.5 సెంటీమీటర్ కురిసిన బలమైన గాలుల వల్ల ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు, గాలులు, వర్షం 4 ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అయితే మరింత ఎక్కువ బీభత్సం జరిగింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, కోఠి, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఈసీఏఎల్, మాదాపూర్, రామచంద్రాపురం, బిహెచ్ఈఎల్, అశోక్ నగర్, జవహర్ నగర్, మారేడ్పల్లి, కూకట్పల్లి, బాగ్లింగంపల్లి, నల్లకుంట, ఫీవర్ ఆస్పత్రి, జలగం వెంగళరావు పార్క్, ఇందిరా పార్క్, సుందరయ్య పార్క్, యూసుఫ్గూడ, బోరబండ, వెంగళరావు నగర్, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో గాలివాన విధ్వంసం సృష్టించింది. అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పీవీ ఎక్స్ప్రెస్ వేపై గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోయింది. చిన్న వానకే భాగ్యనగరం తడిసి ముద్దైపోతోంది. ఏది రోడ్డు, ఏది మురికిగుంట అన్న తేడా వాహనదారులకు తెలియనంత దారుణంగా నిమిషాల వ్యవధిలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. సాయంత్రం 20 నిమిషాల వానకి భాగ్యనగరం అతలాకుతలమైంది. కొద్ది రోజుల క్రితమే తెల్లవారుజామున ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. సాయంత్రం ఎప్పుడో ఇంటికి బయలుదేరిన వాహనదారులు అర్ధరాత్రికి గమ్యం చేరుకున్నారు. ఉదయం మళ్లీ రోడ్లపై ప్రయాణం నరక యాతనే. ప్రధాన ప్రాంతాలను ఆనుకుని ఉన్న కాలనీల్లో అయితే మరింత దయనీయ పరిస్థితి. ఇటీవల పరిస్థితుల్లో వాతావరణం మారుతుందంటే ఎక్కడ కుంభవృష్టి కురిసి చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు కూలతాయో అన్న భయం వెంటాడుతోంది. నిలిచిపోతున్న విద్యుత్ సరఫరా ఎప్పటికీ తిరిగి పునరుద్ధరణ జరుగుతుందో కూడా చెప్పలేని దుస్థితి నెలకొంటోంది. ఇళ్లలో నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి. ఈ నెల 6వ తేదీ నుంచి మొదలైన గాలివానలు తరచూ బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ఆ దాటికి కొన్ని కాలనీలు రోజుల తరబడి విద్యుత్ సరఫరాలకు నోచుకోక రోడ్లపై పడిన చెట్లు తొలగించేవారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిన్న జరిగిన డ్యామేజెస్ మనకి వచ్చిన ప్రిలిమినరీ అసెస్మెంట్ పార్షియలీ డ్యామేజ్డ్ హౌసెస్ 84 ఇమీడియట్ అసెస్ చేశాము. ఇప్పటికీ ఆల్ ది తహసీల్దార్స్ అండ్ రెవెన్యూ టీమ్స్ ఆర్ ఇన్ ది డిస్ట్రిక్ట్. సో 84 కన్నా ఎక్కువ ఉండొచ్చు, బట్ ఇప్పటివరకు ఎన్యూమరేట్ చేసింది 84 పార్షియల్ డ్యామేజెస్, 1 ఫుల్ డ్యామేజ్. ఇంజురీస్ అండ్ డెత్స్ ఇప్పటివరకు 2 డెత్స్ రిలేటెడ్ టు ది calamity yesterday and 5 injuries అని అసెస్ చేయడం జరిగింది. నిన్న జరిగిన గాలి వాన బీభత్సంలో సుమారుగా 350 నుంచి 360 పోల్లు డ్యామేజ్ అయినాయి. అది కాకుండా 20 ట్రాన్స్ఫార్మర్స్ కూడా డ్యామేజ్ అయినాయి. వీటన్నిటిని మేము ఇప్పుడు 2100 పైన ఇంజనీర్స్ అనుకోండి, స్టాఫ్ అనుకోండి, లేబర్ అనుకోండి, అందరూ కలిసి 2100 పైన అందరూ పనిచేస్తున్నారు. మేము అన్ని విధాల అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. కాకపోతే ఇందులో ఇప్పటికి కూడా రోడ్లపైన ఉన్న ఈ గల్లీలలో ఉన్న విరిగిపోయిన చెట్లు కానీ, విరిగిపోయిన పోల్లు కానీ, తెగిపోయిన వైర్లు కానీ వీటన్నిటిని తీయడానికి చాలా టైం పట్టింది. వీటన్నిటిని కూడా తొలగించి వాటి స్థానంలో కొత్తగా పోల్లు వేసి, కొత్తగా వైరు గుంజి, కొత్తగా ట్రాన్స్ఫార్మర్ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకనే ఇంతవరకు ఈ టైం వరకు జరిగింది. ఉదాహరణకు ఖైరతాబాద్ పరిధిలోని ఆనంద్ నగర్ ప్రాంతాన్నే తీసుకుంటే స్థానికుల సమస్యలు అన్నీ ఇన్ని కావు. హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం వీచినటువంటి భారీ పెనుగాలులకు నగరంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నేలవాలినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 300కు పైగానే చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడినటువంటి పరిస్థితి నెలకొంది. దీనివల్ల దాదాపు 2 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. దీన్ని పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు
చేపడుతున్నప్పటికీ కాలనీ వాసులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఏ విధంగా, నగరవాసులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న వీచినటువంటి ఈ ఎదురుగాలకు సంబంధించి చెట్లన్నీ కూడా విరిగిపోయిన పరిస్థితి ఉంది, విద్యుత్ సరఫరా కూడా లేదు. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది? విద్యుత్ సరఫరా లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఈ ఇంట్లో కూడా చెట్టు పడిపోయింది. కానీ ఒక పాజిటివ్ విషయం ఏంటంటే కార్పొరేటర్ గారు పర్సనల్గా వచ్చి ఇక్కడ నిలబడి రోడ్డు వరకు క్లియర్ చేయించేశారు. రేపు ప్రయారిటీస్ ప్రకారం రోడ్స్ ముందు క్లియర్ చేస్తున్నారట. ఇళ్లలో పడిపోయిన ఈ చెట్లను కూడా రేపు వచ్చి క్లియర్ చేస్తామని ప్రామిస్ చేశారు. Once the road is clear, colony is clear, I'll be grateful. Then we'll get it done. Thank you. బ్రదర్, మీరు చెప్పండి, ఈ చెట్లు అన్నీ కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయాయి. మనం కరెంటు లేకపోతే ఇంట్లో మనం ఏ విధంగా ఇబ్బందులు? నిన్న 4 గంటల నుంచి వెళ్ళండి, కరెంటు లేక వర్షాలు వచ్చి చెట్టు మొత్తం విరిగిపోయి పెద్ద బాధపడుతున్నాము. వాటర్ లేవు, మాకు బోర్ వేసుకుందామంటే కరెంటు లేక ఏం లేదు. అన్నారు కాలనీ మొత్తం చెద్రలు అయిపోయిందండి సార్. మరి ఏం చేయాలి ఇప్పుడు? మాకు వాటర్ లేదు, ఏం లేదు. మాకు కనీసం ముఖం కట్టుకోవడానికి కూడా వాటర్ లేవు. కరెంట్ ఉన్నా మోటార్ వేసుకోవచ్చు, అసలు లేదు, నీళ్ళు లేవు. ఈ చెట్టు అయితే పోల్ అయితే మొత్తం వంగిపోయింది. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. ప్రస్తుతానికి అయితే రోడ్లు అయితే క్లియర్ చేశారు, చెట్లు తీశారు. కరెంట్ వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వర్క్ అవుతుందో, మాకు ఈరోజు నీళ్ళు వస్తాయో లేవో కూడా తెలియదు. మా కాలనీలో గత 30 సంవత్సరాలుగా నేను ఎప్పుడు ఇలా చూడలేదు. 30 years బ్యాక్ మేమే పెట్టాం ఈ చెట్లన్నీ కూడా ఈ కాలనీలో. కాకపోతే ఇవేంటంటే వీటి లైఫ్ 20-25 years కంటే లేదు. అవి పడిపోవడం వల్ల జరిగింది ఇట్లా. ఈ క్లియర్ అవ్వడానికి నేను అనుకోవడం ఇంకా అట్లీస్ట్ 24 hours పడుతుందని అనిపిస్తుంది నాకు. చిన్న గాలివాన 10 నిమిషాలు వచ్చింది, కానీ చాలా కన్వీనియంట్గా బీపర్సన్ సృష్టించింది, మనందరికీ తెలిసింది. ఆ గాలివాన వల్ల మా కాలనీలో కనీసం 14-15 చెట్లు పడ్డాయి. ఎవ్రీ ఇయర్ 1-2 పడితే మాన్సూన్లో, కానీ 14-15 చెట్లు పడ్డాయి. దీని అంతటి కారణం ఏంటంటే చెట్లు వేసి 30-40 ఏళ్ళైంది. ఆ చెట్లు వేళ్ళు భూమిలో బలంగా ఉండట్లేదు. 2 ఏళ్ల క్రితం మున్సిపల్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాము. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ పంపించి చెట్లని క్షీణతను టెస్ట్ చేసి ఏ చెట్లు వీక్ తీసేయమని. ఇక్కడ చాలా హారబుల్గా ఉందండి. ప్రతి చోట కూడా కరెంటు వైర్లు, ఈ కేబుల్ వైర్లు అన్నీ కలిసి ఉండటంలో చాలా ఇబ్బంది. చాలా ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షం వల్ల, గాలి వల్ల నీళ్లు లేక ఇప్పుడు దాకా వచ్చిన నీళ్లు, నిన్నటి దాకా ఉన్న నీళ్లు ఇవాళ దాకా వచ్చినాయి. ఇవాళ కనీసం బాత్రూమ్కి వెళ్ళేదాన్ని కూడా నీళ్లు లేవు. ఖైరతాబాద్ డివిజన్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. మెయిన్ రోడ్, రాజ్భవన్ రోడ్, సెక్రటేరియట్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అధికారులు కానీ విఐపీలు కానీ చూస్తుంటే రాత్రంతా ఇక్కడ లోపల బస్తీలలో కాలనీలో ఉన్న వాళ్ళు మాత్రము నరకయాతన పడుతూ చెట్లు ఎక్కడిదక్కడ పడిపోయి ఉంటే మేము జేసీబీ తీసుకొని రాత్రంతా చెట్లు క్లియర్ చేయడము, ఈ పక్కనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఎక్కడైతే చెట్లు క్లియర్ అయినాయో అక్కడ కరెంట్ పునరుద్ధరణ చేసుకుంటూ మేము రాత్రి 3 వరకు తిరిగామండి. డెఫినెట్గా దీనికి ఇంకొక ప్రణాళిక ఉండాలా. ఇట్లా కాలనీస్లోకి సపరేట్గా మెయిన్ రోడ్స్, మెయిన్ ఇంపార్టెంట్ అటెండ్ చేయడానికి సపరేట్గా ఉండాలా. ఎందుకంటే నిన్న ఖైరతాబాద్ మెయిన్ జంక్షన్లోనే అటు వినాయకుడి దగ్గర, ఇక్కడ శ్యామ్ థియేటర్ దగ్గర అన్ని 3 సైడ్స్ నుంచి రోడ్ బ్లాక్ అయిపోయి లోపల జనాలు ఎటు పోకుండా ఇబ్బంది పడుతూ ఉండే. అలాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా ప్రీ మాన్సూన్ ఇంకా ప్లాన్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి ఇష్యూ చూస్తే ఇంకో 15-20 నిమిషాలు వర్షం పడుంటే చాలా ఇబ్బందికరంగా ఉండును. అవన్నీ కూడా ఎదుర్కోవడానికి ఇంకా చాలా టీం కావాలా, చాలా మ్యాన్ పవర్ కావాలా, చాలా ఎక్విప్మెంటల్గా కూడా మనం ఎదుర్కోవాలని మేము అనుకుంటున్నాము. ఈ గాలివాన చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు, ఇంత గాలి రాలేదు. లాస్ట్ 15 daysలో ఇది 3rd time వచ్చింది. ఒకరోజు అర్ధరాత్రి వచ్చింది, దాని తర్వాత ఒకరోజు ఈవినింగ్, నిన్న కూడా ఈవినింగ్ వచ్చింది. ఇది 100 kilometers స్పీడ్, 100 kilometers స్పీడ్లో ఎప్పుడు మనకు గాలి హైదరాబాద్లో ఎరగము మనం. దానివల్ల చెట్లు పడిపోవడం కానీ ఏదైనా కూడా దీనివల్ల ఇది అవుతుంది. ఇది నగరవాసులు చెప్తున్నటువంటి విషయాలు. ఈ విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తేనే జనజీవనం అంతా కూడా హాయిగా ఉండేటువంటి ఉందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నారు. వీరందరికీ ఉపశమనం కలగాలంటే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి. కానీ వాస్తవం ఏంటంటే నగరంలో గాలివాన బీభత్సానికి నేలకొల్లిన చెట్లు తొలగించి తిరిగి సరఫరా ఇవ్వడానికి కనీసం మరో 2 రోజులైనా పట్టొచ్చని అంచనా. అది జరగాలంటే మొదట చెట్ల తొలగింపు పూర్తిగా జరగాలి. అందుకు వ్యవస్థలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. ప్రస్తుతం హైదరాబాద్ను ఇప్పుడు భయపెడుతోన్న మరో అంశం క్యుములోనింబస్ మేఘాలు. శుక్రవారం విలయానికి అసలు కారణం అవే. ఏటా అవి 44,000 వరకు ఏర్పడతాయని అంచనా. ఈసారి భాగ్యనగరానికి వాటి ముప్పు ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. సాధారణం కంటే స్వల్ప వ్యవధిలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులను తీసుకొచ్చే ఆ భీకర మేఘాల ఉధృతిని తట్టుకునేందుకు నగరం ఏ మేరకు సిద్ధంగా ఉంది? కొద్ది రోజులుగా గాలివానలకు కూలుతున్న చెట్లు, అస్తవ్యస్తమైపోతున్న వ్యవస్థలను చక్కదిద్దుకోవాలంటే
ముందున్న తక్షణ కర్తవ్యాలు ఏమిటి? వాస్తవానికి హైదరాబాద్ నగరంలో పచ్చదనం శాతం చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ వృక్ష సంపద చాలా తక్కువ. 30% ఉండాల్సిన పచ్చదనం 10% లోపటికి చేరిందని అంచనా. హైదరాబాద్ నేల స్వభావం చెట్లకు అనుకూలంగా ఉంటుంది. ఏ చెట్లు వేసినా ఏపుగా పెరిగేందుకు అనువైన భూసారం ఇక్కడ కనిపిస్తోంది. తగ్గట్టే ఈ నేల స్వభావానికి కొండచింత చెట్లు మరింత అనుకూలమని, దట్టంగా పెరుగుతాయని భావించి వాటిని ఎక్కువ నాటించినట్లు జీహెచ్ఎంసీ జీవ వైవిధ్య విభాగం అధికారులు చెబుతున్నారు. అవి కాలుష్య నియంత్రణలోనూ కీలక భూమిక పోషిస్తాయంటున్నారు. కానీ ఆ చెట్ల వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లకపోవడం వల్ల అవి వేగంగా వీచే గాలులకు తట్టుకోలేవు. ఇటీవల గాలి వీస్తే చాలు నేలకూలుతున్న చెట్లలో అవే అధిక సంఖ్యలో ఉంటున్నాయి. తర్వాత మన వాళ్ళు చేసిన ఇంకో కథ ఏంటంటే చెట్లు పెడుతున్నారు, పేవ్మెంట్ను అంతా మళ్ళీ సిమెంటింగో లేకుంటే స్లాబ్స్ వేస్తున్నారు, టైల్స్ వేస్తున్నారు. ఆ చెట్టుకు అసలు వర్షపు నీటిని అబ్జార్బ్ చేసుకునే అంటే ఇంకేటట్టుగా చేస్తలేరు. లేక ఏం చేస్తున్నాయంటే ఎప్పుడన్నా వర్షం పడితే ఎక్కడన్నా వాళ్ళు వేసిన స్లాబ్స్లో ఏదన్నా రంధ్రాలు ఉంటే ఆ గ్యాప్స్ ఉన్న దగ్గర అవి ఆ నీళ్లు సక్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అందుకే ఈ చెట్ల ఏర్లన్నీ కూడా ఒక 1-2 ఫీట్ లోతు మాత్రమే ఉంటున్నాయి, ఎక్కువ డెప్త్కు పోతలేవు. సో అందుకే గాలి వచ్చినప్పుడు ఈ చెట్టు పైభాగాన ప్రెషర్ ఉన్నప్పుడు అది అప్రూట్ అవుతుంది, మొత్తం అప్రూట్ అవుతుంది. కింద సపోర్ట్ లేదు కదా, సో ఇట్స్ కొలాప్సింగ్. సాధారణంగా అయితే చెట్టు భారం పెరగకుండా ప్రతి ఏడాది కొమ్మలు నరికించడం వల్ల గాలులు వీచినా కూలిపోకుండా ఉంటాయి. కానీ విద్యుత్ తీగలకు తగులుతున్నాయని, వివిధ పండుగల సందర్భంగా ఊరేగించే విగ్రహాలకు అడ్డంకిగా ఉన్నాయంటూ ఓవైపు మాత్రమే కొమ్మలు నరికేస్తున్నారు. ఫలితంగా చెట్లు సమానత్వం కోల్పోతున్నాయి. ఓవైపు బరువు, మరోవైపు తేలికగా ఉండడం వల్ల ఈదురుగాలులకు కుప్పకూలుతున్నాయి. చెట్ల మధ్య నిర్దేశించిన దూరం పాటించకపోవడము సమస్యలకు దారితీస్తోంది. లెక్క ప్రకారం మొక్కకు మధ్య 6 నుంచి 15 మీటర్ల దూరం పాటించాల్సి ఉండగా అవగాహన లోపంతో పక్కపక్కనే నాటేస్తున్నారు. అదేగాక గాలులకు తట్టుకొని నిలబడే రావి, వేప, మర్రి లాంటి చెట్లేమో పెరగడానికి ఎక్కువ సమయం పడుతుందని ప్రాధాన్యం ఇవ్వకపోవడం దీర్ఘకాలంలో ఇలా నష్టం చేస్తోంది. ఇవేగాక సరైన ప్రమాణాలు, నాణ్యత లేకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తుండడం కూడా భారీ నష్టానికి కారణమవుతోంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణహాని జరుగుతోంది. నిబంధనలకు అనుగుణంగా లేని ప్రమాదకరమైన హోర్డింగ్లను తొలగించకుండా తప్పుడు ధృవీకరణ పత్రాలతో నెట్టుకొస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇలా విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న హోర్డింగ్లు నగరవాసుల పాలిట మృత్యు శాపాలవుతున్నాయి. హైదరాబాద్లో చిన్న పెద్ద హోర్డింగ్లు 5,000కు మించి ఉంటున్నాయి. వీటికి భవనాలపై అమర్చే ముందు సంబంధిత భవనం, హోర్డింగ్ల పటిష్టత, హోర్డింగ్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదంటూ బల్దియా ఆమోదిత ప్యానెల్లోని ఇంజనీరు నుంచి తీసుకున్న ధృవీకరణ పత్రాన్ని అధికారులకు అందజేయాలి. ఇక్కడే పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్యానెల్లోని కొంతమంది 10,000 నుంచి 25,000 రూపాయల వరకు ముడుపులు తీసుకొని హోర్డింగ్ల నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. సజావుగా ఉన్నట్లు ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారు. అవేగాక బల్దియా దగ్గర అనుమతి తీసుకున్న పరిమాణం కంటే రెట్టింపు పరిమాణంలో హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గాలులకు తట్టుకోవడానికి వీలుగా హోర్డింగ్ల మధ్య చిన్న చిన్న రంధ్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కొన్ని కంపెనీలు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి. శుక్రవారం వర్షం ధాటికి జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో కూలిన భారీ హోర్డింగ్ ఉదంతమే తీసుకుంటే వాటిపై పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ये रॉड हम लोग को बहुत हमेशा प्रॉब्लम देता था, बहुत बड़ा, और इसका बेसमेंट भी सही नहीं था. कभी भी हवा आई करी तो हिलता था. घर में डर होता था तो हम लोग ये रूम छोड़ के वो कोने के रूम में चले आते थे. और कभी हवा दूर से बारिश आई करी तो इसके ट्यूबलाइट्स, रॉड वगैरह टेरेस पे, कारों के ऊपर, बाइक्स पे गिरते थे. हम लोग पुलिस कंप्लेन भी करे बहुत बार, बड़े भाई लोग गए, बहुत बार गए पुलिस स्टेशन जाके, बट कोई एक्शन नहीं लिए. ये यहाँ के जुबलीहिल्स तो जब स्टार्टिंग में बहुत कोशिश कर लिए पहले ही हटा देने की, बट हम लोग भी ट्राई करके कोई भी पुलिस एक्शन नहीं लिए तो फिर हम लोग भी खामोश बैठ गए. ఈ యూనిపోల్ హోర్డింగ్ కూలి
8 కార్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 50 అడుగుల ఎత్తులో 15 టన్నుల బరువు కలిగిన అతిపెద్ద స్తంభంపై ఈ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. గాలుల ధాటికి ఆ స్తంభం కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అవి విండ్ డైరెక్షన్ను దృష్టిలో పెట్టుకొని పెట్టినాయి కావు. అంటే విండ్ డైరెక్షన్కు వ్యతిరేకంగా అగెయిన్స్ట్గా విండ్ను ఆపే శక్తి లేక అవి కొలాప్స్ అయినాయి. నా ఒపీనియన్లో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి హోర్డింగ్స్ అన్నీ కూడా తీసేయాలి. అదేదో కొద్దిగా అంత ఇన్కమ్ వస్తుందని జిహెచ్ఎంసీ వాటిని ఇవ్వడం. ఇప్పటికే హోర్డింగ్స్ కొలాప్స్ అయ్యి గతంలో కూడా ఇది అలా 2-3 years కింద 2-3 చనిపోయినారు. తర్వాత ఇది ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఇప్పుడు రాబోయే రోజులలో ఇంకా సీరియస్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. నిన్న కూలింది చాలా పెద్ద టవర్. అది అంత పెద్ద టవరే కూలిందంటే దెన్ వీ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్. విండ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉండే. కేబీఆర్ పార్క్ దగ్గర కూడా మరో హోర్డింగ్ అలానే కూలిపోయింది. ఇలాంటి ప్రమాదకర హోర్డింగ్లు నగరంలో వందల సంఖ్యలో ఉన్నాయని సమాచారం. హోర్డింగ్ల వల్ల బల్దియాకు సమకూరే వార్షిక ఆదాయం 22 కోట్లు మాత్రమే. అవి కూలినప్పుడు కలిగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం భారీగా ఉంటోంది. ప్యారిస్ లాంటి నగరాల్లో హోర్డింగ్ల పరిమితి 30 అడుగుల వెడల్పు మాత్రమే. కానీ హైదరాబాద్ నగరంలో 100 అడుగుల వెడల్పు కూడా అనుమతిస్తున్నారు. అసలు హోర్డింగ్స్ వల్ల ఏమవుతుందంటే సిటీ బ్యూటీ అంతా దెబ్బతింటాం. ఇప్పుడు మనం కొన్ని వ్యాంటేజ్ పొజిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్, హుస్సేన్ సాగర్ దిక్కు, దాని మీదకెళ్ళి వచ్చే వ్యక్తికి హుస్సేన్ సాగర్ కనపడాలి కదా. అడ్డంగా వీళ్ళు హోర్డింగ్స్ పెడితే అంటే వీఆర్ యాక్చువల్లీ బ్లాకింగ్ ద వ్యూ. దానివల్ల సిటీకి అగ్లీ లుక్ ఉంటుంది. వరల్డ్ క్లాస్ సిటీ, గ్లోబల్ సిటీ అన్నప్పుడు హోర్డింగ్స్ ఉండొద్దు. అది దాంట్లో పెద్ద ఇన్కమ్ లేదు. ఇట్ షుడ్ బి బ్యాన్డ్. అండ్ ఎందుకంటే సేఫ్టీ, ప్రజల సేఫ్టీ కన్నా ఎక్కువ ఏముంటుంది. వర్షాకాలం పూర్తిగా ప్రవేశించే లోపే హైదరాబాద్లోని ఈ అవ్యవస్థలన్నింటికీ ఒక పరిష్కారం చూపాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ ప్రభుత్వంపై ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.